రోజు మార్నింగ్ లేచాక మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలని అనిపిస్తుందా? నీ టీఎల్ ఫేస్ చూస్తే బీపీ పెరిగిపోతుందా? సండే నైట్ రేపు మండే అని భయం వేస్తుందా? ఇన్స్టా ఓపెన్ చేస్తే జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారని రీల్స్ చూసి నీ లైఫ్ ని నువ్వు తిట్టుకుంటున్నావా? నేను కూడా జాబ్ వదిలేసి ఏదో ఒకటి పెట్టాలరా, అది చాయ్ బండి అయినా సరే ఎలాగైనా పెట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఎందుకంటే జాబ్ వదిలేసి బిజినెస్ పెట్టడం ఫ్రీడమ్ కాదు, న్యూ టైప్ ఆఫ్ స్లేవరీ. ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? గూగుల్లో బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అని సెర్చ్ చేస్తారు కదా, యూట్యూబ్ లో జాబ్ వదిలేసి బిజినెస్ పెట్టిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ని చూస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ లో చాయ్ బండి రీల్స్, ఫుడ్ ట్రక్ రీల్స్, స్మాల్ కెఫే బిజినెస్ రీల్స్ చూస్తుంటారు కదా. అది చూస్తున్నప్పుడు మీ మైండ్ వీళ్ళందరూ ఫ్రీగా బ్రతుకుతున్నారు, నేను మాత్రం ఈ ఆఫీస్ లో చచ్చిపోతున్నానని చెప్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు రీల్స్ లో చూపించే 30 సెకండ్స్ లో వాళ్ళు అనుభవించిన 3 years స్ట్రగల్ కనిపిస్తుందా? వాళ్ళకు పడిన లాసెస్, వాళ్ళ పేరెంట్స్ పెట్టిన ప్రెషర్, వాళ్ళ లోన్స్, వాళ్ళ నిద్రలేని నైట్స్ ఎవ్వరు చూపించారు. ఎందుకంటే స్ట్రగల్ డజంట్ సెల్, లైఫ్ స్టైల్ సేల్స్. సోషల్ మీడియా మీకు బిజినెస్ ని రొమాన్స్ లాగా చూపిస్తుంది, కానీ రియాలిటీలో బిజినెస్ అనేది వార్, జాబ్ బ్యాడ్ అనే ఇల్యూజన్. ఒక టాక్సిక్ టీఎల్ ని చూసి టీఎల్స్ అందరూ టాక్సిక్ అని అనుకుంటారు. ఒక టాక్సిక్ కంపెనీని చూసి కంపెనీస్ అన్ని టాక్సిక్ అనుకుంటారు. ఇది చైల్డిష్ జనరలైజేషన్. జాబ్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కాదు, మీ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం. మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి మేనేజర్స్ ఉన్నారు, రెస్పెక్ట్ఫుల్ కల్చర్స్ ఉన్నాయి, కానీ మీరు మీ కంఫర్ట్ జోన్ లో కూర్చొని అన్ని కంపెనీస్ అంతే అని ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తారు. కానీ ట్రూత్ ఏంటంటే జాబ్ లో ఉండడం వీక్నెస్ కాదు, రాంగ్ జాబ్ లో ఉండడం స్టూపిడిటీ. ఈఎంఐ, స్లేవరీ అండ్ ఎస్కేప్ ఫ్యాంటసీ. మీరు జాబ్ వదలకపోవడానికి ఇంకో రీజన్ మీ ఈఎంఐస్. ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, 15-20 years వరకు తీసుకున్న హౌస్ లోన్ ఈఎంఐ. మీరు ఈఎంఐస్ కోసం పనిచేస్తున్నారని మీకు తెలుసా? మీ ఫ్రీడమ్ ని ఫ్యూచర్ లో కూడా మార్గేజ్ పెట్టేశారని మీకు తెలుసా? ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్ లో జాబ్ వదలలేక బిజినెస్ చేస్తా అనే ఫ్యాంటసీలో మీరు బ్రతుకుతున్నారు. వన్ డే జాబ్ వదిలేసి ఫ్రీడమ్ తెచ్చుకుంటా అనే ఫ్యాంటసీలో బ్రతుకుతున్నారు. ఫ్రీడమ్ అనేది రీల్స్ లో కనిపిస్తుంది, బట్ రియాలిటీలో ఫ్రీడమ్ అనేది రెస్పాన్సిబిలిటీతో పాటు వస్తుంది. చాయ్ బండి డ్రీమ్, రియాలిటీ చెక్. చాయ్ బండి పెట్టిన వాడిని చూసి చూడరా వాడిది లైఫ్, వాడు ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాడని మీరు అనుకుంటుంటారు. కానీ అతను మార్నింగ్ 4 కి లేవాలి, మిల్క్, గ్యాస్, సప్లైస్ అన్ని అరేంజ్ చేయాలి, పోలీస్ తో డీల్ చేయాలి, కస్టమర్స్ తిడితే వినాలి, ఇంకా వర్షం వచ్చిన రోజు సేల్ 0, స్టాఫ్ వస్తే వస్తారు లేకపోతే రారు, ఏదైనా మంచి ఆఫర్ రాగానే వదిలేసి వెళ్ళిపోతారు. మీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా మీరు రెంట్ మాత్రం ఖచ్చితంగా కట్టాలి. మీరు జాబ్ లో ఎస్ సార్ అని చెప్తారు, ఇక్కడ కస్టమర్స్ కి ఎస్ సార్ అని చెప్తున్నారు. మరి రెండిట్లో డిఫరెన్స్ ఏముంది? జాబ్ లో శాలరీ ఫిక్స్, ఇక్కడ ఇన్కమ్ అన్సర్టెన్, చెప్పలేం. ఇంకా ఇది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్. కాయోసాకి క్వాడ్రంట్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో రాబర్ట్ టి కాయోసాకి గారు చెప్పారు, ఈ వరల్డ్ లో 4 types ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. నంబర్ 1 ఎంప్లాయీ జాబ్. మీ టైం ని సేల్ చేస్తారు, ఫిక్స్డ్ శాలరీ, రిస్క్ తక్కువ, పీస్ఫుల్ లైఫ్ కావాలంటే జాబ్ బేస్డ్. కానీ జాబ్ లో ఉండి అప్గ్రేడ్ అవ్వాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి, బుక్స్ చదవాలి, వాల్యూ క్రియేట్ చేయాలి, బెటర్ సొల్యూషన్స్ ఇవ్వాలి, డొమైన్ లో ఎక్స్పర్ట్ అవ్వాలి. మీ శాలరీ పెంచాలంటే మీ వాల్యూని పెంచాలని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు వర్క్ చేస్తేనే ఇన్కమ్, చేయకపోతే 0. డాక్టర్, ఫ్రీలాన్సర్, చాయ్ బండి ఓనర్, టిఫిన్ సెంటర్ ఓనర్ వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తారు. వీళ్ళు దీన్ని ఫ్రీడమ్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఇది డిపెండెన్సీ. ఆంటర్‌ప్రెన్యూర్ ఆర్ బిజినెస్ ఓనర్, మీరు వర్క్ చేయకపోయినా మీ బిజినెస్ రన్ అవ్వాలి, సిస్టమ్ క్రియేట్ చేయాలి, టీమ్ బిల్డ్ చేయాలి, ప్రాసెస్ డిజైన్ చేయాలి. ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ముందు మీకు మీరు ఆనెస్ట్ గా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మీ దగ్గర రియల్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉందా? మీ స్కిల్స్ మార్కెట్ కి వాల్యూ ఇస్తాయా? మీరు టీమ్ ని హ్యాండిల్ చేయగలరా? మీరు 3 to 5 years వరకు లాసెస్ ని హ్యాండిల్ చేయగలుగుతారా? డైలీ ఏదైనా కొత్త విషయం నేర్చుకునే హ్యాబిట్ మీలో ఉందా? ఫెయిల్ అయినా సరే మళ్ళీ ట్రై చేయగలరా? ఒకవేళ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీ ఆన్సర్ ఎస్ లేకపోతే మాత్రం మీ మైండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఇంకా రెడీ అవ్వలేదని అర్థం. ఇన్వెస్టర్, ఇక్కడ మీ బదులు మీ మనీ పని చేస్తుంది. స్టాక్స్, అసెట్స్, బిజినెసెస్. ఇన్వెస్టర్ అవ్వాలంటే ఫినాన్షియల్ లిటరసీ ఉండాలి, మీ దగ్గర పేషెన్స్ ఉండాలి, మీరు రిస్క్ ని మేనేజ్ చేయగలగాలి, మీ దగ్గర లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. ఈ స్కిల్స్ మీ దగ్గర లేకుండా, మీ దగ్గర గట్టిగా డబ్బులు లేకుండా, లైఫ్ లో మీకు బిజినెస్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, మనీతోని మనీ ఎలా సంపాదించాలో తెలియకుండా డైరెక్ట్ గా ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటే ఇన్స్టెంట్ మనీ స్కామ్స్ లో పడతారు. జాగ్రత్త, బిజినెస్ ఇస్ నాట్ ఎన్ ఎస్కేప్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని జాబ్ నుండి ఎస్కేప్ లాగా చూస్తారు, అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే జాబ్ ప్రెషర్, మనీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అన్ని ఒకేసారి వస్తాయి. జాబ్ లో ఫెయిల్ అయితే జస్ట్ మీ బాస్ తిడతాడు, బట్ బిజినెస్ లో ఫెయిల్ అయితే మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 3 years వరకు లాసెస్ ని హ్యాండిల్ చేయగలరా? నైట్ పడుకునేటప్పుడు రేపు రెంట్ ఎలా కట్టాలి అనే థాట్ తోని లేవగలరా? ఈ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్ ఎస్ అయితే వెల్కమ్ టు ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. నో అంటే మీ జాబ్ ని అప్గ్రేడ్ చేసుకోండి.
హ్యాపీగా ఉంటారు. బిజినెస్ ని ఫ్యాంటసీ లాగా చూడకండి. వాట్ షుడ్ యూ యాక్చువల్లీ డూ? బయట పడాలనుకునే వాళ్ళు యాక్చువల్ గా ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తున్నాను, నో మోటివేషన్, ఓన్లీ రియాలిటీ. అన్నిటికంటే ఫస్ట్ అసలు మీ దగ్గర స్ట్రెంగ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి. మీ స్కిల్స్ కి ప్రెసెంట్ టైమ్ లో మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా చూడండి. ఒకవేళ మీరు జాబ్ లో ఉంటే ఏదైనా స్కిల్ ని బిల్డ్ చేసుకోండి. అన్నిటికంటే ఫస్ట్ సైడ్ లో లెర్నింగ్ స్టార్ట్ చేయండి. మీ చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. వాటికి సొల్యూషన్స్ ని బిల్డ్ చేయండి. టీమ్ వర్క్ నేర్చుకోండి. ఫినాన్షియల్ లిటరసీని నేర్చుకోండి. మీ ఈఎంఐస్ ని కంట్రోల్లో పెట్టుకోండి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ట్రెండ్ కాదు, ఇదొక లాంగ్ టర్మ్ బోరింగ్ డిసిప్లిన్. మీరు జాబ్ లో ఉన్నా బిజినెస్ లో ఉన్నా మీ లైఫ్ ని రీల్స్ ని డిసైడ్ చేయనివ్వకండి. ట్రెండ్ ని ఫాలో అవుతే మీ లైఫ్ కూడా ట్రెండ్ లాగే మారిపోతుంది. ఈ రోజు హైప్, రేపు డెడ్. మీ కెపాసిటీని మీరు ఫాలో అవుతే మీ లైఫ్ కి ఒక డైరెక్షన్ ఉంటుంది. జాబ్ లో ఉండడం ఫెయిల్యూర్ కాదు, ఫ్యాంటసీలో బిజినెస్ స్టార్ట్ చేయడం ఫెయిల్యూర్. మీరు రెడీ ఉంటేనే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వండి, రెడీ లేకపోతే జాబ్ ని అప్గ్రేడ్ చేసుకోండి. సింపుల్. చూస్తుండండి క్రిటిక్స్ టీవీ.